అక్కడి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రదీష్ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ప్రదీష్, ఏం జరుగుతోంది అక్కడ? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మేడారం సమ్మక్క సారక్క దేవతల ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనతో పాటు నలుగురు మంత్రులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ లో ఇక్కడికి చేరుకున్న రేవంత్ రెడ్డి మొదట ఆయనకు ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. డోలు వాయిద్యాలు, ఆదివాసీ మేడారం పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానిక మంత్రి సీతక్కతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఆయన వెంట ఉన్నారు. వీరంతా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైనటువంటి నిలువెత్తు తులా బంగారం సమర్పించారు. 68 కిలోల బంగారం అంటే బెల్లం ఇక్కడ అమ్మవార్లకు మొక్కులుగా సమర్పించడం అనేది ఆనవాయితీ. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం సమర్పించేటువంటి నిలువెత్తు బంగారం 68 కిలోల బంగారం సమర్పించారు. తర్వాత సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుంటున్నారు. ఆయన వెంట మేడారం పూజార్లతో పాటు ఆదివాసీలు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా ఇక్కడికి చేరుకున్నారు. వారి ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సమ్మక్క గద్దెల వద్ద ఆయన సమ్మక్క దేవతకు నిలువెత్తు బంగారం సమర్పించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడ పూజారులు కూడా ఆయనకు ఆదివాసీ పూజారులు వారి ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సహజంగా ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ గోపురాలు, అదేవిధంగా ముందు ధ్వజస్తంభం లాంటివి లేకపోతే విగ్రహాలు కనిపిస్తాయి. కానీ ఎక్కడ కనిపించింది ఇక్కడ మేడారంలో మాత్రం ఇక్కడ మనకు కనిపించినప్పుడు ఈ గద్దెలనే ఒక ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఇక్కడ మొక్కులు సమర్పించుకుంటారు. సో చాలా మందికి ఇక్కడ కనిపించినటువంటి ఈ గద్దెలే ఈ యొక్క మహా ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశం. కాబట్టి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా మొక్కులు సమర్పించుకుంటున్నారు. అయితే ఇక్కడ దాదాపు 150 కోట్ల వ్యయంతో ఇక్కడ ఆధునీకరణ పనులు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో స్వయంగా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జాతరకు ముందు 4 నెలల ముందు వచ్చి ఈ విధంగా మాస్టర్ ప్లాన్ పైన ప్లాన్ చేయడం కావచ్చు, జాతరకు ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే దానిపైన ప్లాన్ చేయడం కావచ్చు, ఇదే ప్రప్రథమం. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఈ విధంగా ముందుగా వచ్చి జాతరకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసినటువంటి చరిత్ర లేదు. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈ విధంగా జాతరకు సంబంధించినటువంటి ప్లానింగ్ అంటే 2026 జాతర లోపే ఇక్కడ ఏదైతే మాస్టర్ ప్లాన్ రెడీ చేశారో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం గద్దెల మార్పుతో పాటు గద్దెల ప్రాంగణంలో నిర్మాణాలతో పాటు చుట్టూ ప్రాకారం కూడా ఆధునిక అంగులతో పూర్తిగా గ్రానైట్ తో నిర్మాణం చేపట్టాలని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ డిపిఆర్ కూడా రెడీ చేశారు. ఇప్పుడు సమ్మక్క సారక్క దేవతలకు సీఎం మొక్కులు సమర్పించుకున్న అనంతరం ఆ మాస్టర్ ప్లాన్ పైన కూడా వారితో డిస్కస్ చేస్తారు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం ప్రస్తుతం ఆ ప్రాకారాల పైన కూడా ఎలాంటి గోపురాలు లేదంటే విగ్రహాలు రాకూడదని చెప్పి ఆదివాసీ ఆచార సాంప్రదాయం కోల్పోకుండా నిర్మాణం చేపట్టాలని చెప్పి వారంతా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆదివాసీ పూజారులతో పాటు ప్రముఖులు మేడారం సమ్మక్క సారక్క చరిత్ర పైన పరిశోధనలు చేసినటువంటి వారిని కూడా ఇక్కడికి పిలిపించారు. వారందరి సలహాలు సూచనలు స్వీకరించిన అనంతరం స్థపతి కూడా ఇప్పుడు గ్రానైట్ తో నిర్మాణం చేపట్టేటువంటి స్థపతి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆ స్థపతి బృందం కూడా సీఎం సలహాలు స్వీకరిస్తున్నారు. వారంతా అంటే ఇప్పుడున్నటువంటి ప్రాంగణం ప్రతి ఏటా జాతర సమయంలో ఇక్కడ తొక్కిసలాట జరుగుతుంది. ఒక్కసారిగా భక్తులు వచ్చిన సమయంలో అక్కడ ఆ తోపులాట కూడా జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన సీఎం ఎంటర్ అయినటువంటి ఈ మెయిన్ ఎంట్రెన్స్ తూర్పు ద్వారం ఏదైతే ఉందో ఇక్కడ తూర్పు మెయిన్ చౌరస్తా నుండి 40 ఫీట్ల నిడివితో అక్కడ వరకు గద్దెల ప్రాంగణం వరకు గ్రానైట్ తో నిర్మాణం చేపట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. అదేవిధంగా మొత్తం 8 ద్వారాలు అంటే ఎగ్జిట్ ఎంట్రెన్స్ 8 ద్వారాలు, ఎగ్జిట్ కూడా 8 ద్వారాలు ఉండే విధంగా ఒక ప్లానింగ్ రూపొందించారు. అదేవిధంగా ఈ ప్రాకారం ఏదైతే ఉంటుందో దానికి చుట్టూ 40 ఫీట్ల నిడివితో బఫర్ జోన్ నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పి ఒక ప్లానింగ్ చేశారు. ఆ ప్లానింగ్ కు సంబంధించి అఫీషియల్ ప్లానింగ్ కూడా పూర్తయిపోయినట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ ప్లానింగ్ కూడా డిపిఆర్ కూడా విడుదల చేయబోతున్నారు. సో ఆ ముఖ్యమంత్రి అదేవిధంగా మేడారం పూజారులు వారంతా ప్లానింగ్ పరిశీలించిన తర్వాత మీడియా కూడా కొద్దిసేపట్లో రిలీజ్ చేస్తారు. అయితే మేడారం చరిత్ర అనేది మరో 100 ఏళ్ల వరకు కూడా ఉట్టిపడే విధంగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాల అంటే మిగతా ఆలయాలకు అంటే సహజంగా ఆగమ శాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఆలయాల నిర్మాణం కావచ్చు, ఇతర నిర్మాణాలు ఉంటాయి. కానీ ఇక్కడ పూర్తిగా విగ్రహారాధన ఉండదు. కేవలం ప్రకృతిని ఆరాధించడమే ఇక్కడ ఆదివాసీల ఆచార సాంప్రదాయం. కాబట్టి ఆ ప్రకృతిని ఆరాధించే ఆదివాసీల ఆచార సాంప్రదాయం ప్రకారం ఇక్కడ నిర్మాణం చేపట్టాలని చెప్పి వారంతా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వాళ్ళ సూచనలన్నీ కూడా స్వీకరించినటువంటి
ప్రభుత్వం ఆ దిశగా ఆ ఏర్పాట్లు కూడా చేపట్టింది. స్థానిక మంత్రి సీతక్క అన్ని తానై ఇక్కడ ఏర్పాట్లు చేపట్టారు. సో ఇప్పటికే దాదాపుగా 6 దఫాలుగా ఆ స్థానిక మేడారం పూజారులు, ఆదివాసీ సంఘాలు, ఆదివాసీలతో వారంతా కూడా వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరించారు. సేమ్ టైంలో సపతి కూడా ఇప్పటికీ 2 పర్యాలు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక బృందాన్ని ఇక్కడికి మొదట పంపారు. వారంతా కూడా ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఏందనే దానిపైన కూడా ఎంత వెడల్పు చేయాల్సి ఉంటుంది, అంటే ప్రతి ఏటా జాతర సమయంలో ఈ విధంగా తొక్కిసలాట జరగడానికి కారణాలేంటి, అవన్నీ కూడా అంటే ప్రతిసారి జాతర సమయంలో హడావుడి చేసి ఆ నిధులు కేటాయించి ఏదో తాత్కాలిక పనులు చేయడం కాకుండా మేడారంను శాశ్వత ప్రాతిపదికన ప్రతి ఏటా అంటే 2 ఏళ్లకోసారి జాతర సమయంలో భక్తులు ఏ విధంగా కోట్ల సంఖ్యలో వస్తుంటారో అదే విధంగా సాధారణ సమయంలో కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ఇక్కడ అకామిడేషన్ అంటే వివిధ ప్రాంతాల నుండి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా వివిధ పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి అలాంటి భక్తులకు ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ మేడారం జాతర ప్రాంగణం అనేది పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ వివిఐపీల భద్రత కూడా ఇక్కడ వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికే నార్లాపూర్లో అవుట్ పోస్ట్ ఒకటి ఉంది. అవసరమైతే ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించే విధంగా కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క దేవతలను గద్దెల ప్రాంగణం పరిశీలించి అక్కడ సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం మరికొద్దిసేపట్లో ఇక్కడ గద్దెల ముందు సర్కిల్లో ఏర్పాటు చేసిన డయాస్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ సీఎం ప్రసంగం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఇక్కడికి పబ్లిక్ కూడా చేరుకున్నారు. ఇక్కడ పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రసంగించిన అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుంటారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఇక్కడ చేపట్టబోతున్నటువంటి నిర్మాణాల పైన అదేవిధంగా 2026 జాతర పైన కూడా ఆయన సమీక్షిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ చేరుకున్నారు. ఆదివాసీ పూజారులందరితో కూడా ఆయన డిస్కస్ చేసిన అనంతరం దీనికి సంబంధించి 2026 జాతరకు చేపట్టాల్సినటువంటి ప్లానింగ్ పైన కూడా ఆయన డిస్కషన్ ఉంటుంది. ముఖ్యంగా నిర్మాణం అనేది 1986లో ఇప్పుడున్నటువంటి ఈ ప్రాకారాలు ఇవన్నీ నిర్మాణాలు చేపట్టారు. తర్వాత దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్ళీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ నిర్మాణం అనేది మళ్ళీ 100 ఏళ్ల వరకు చర్చించుకునే విధంగా ఉండాలి. ఆ గ్రానైట్ నిర్మాణం అనేది కూడా పూర్తిగా ఆచార సాంప్రదాయాలకు ఏ మాత్రం విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి వాళ్ళంతా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనే అందుకు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం, ఆదివాసీలు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ డయాస్ వద్దకు చేరుకుంటారు. రైట్ ప్రదేశ్. సమ్మక్క సారలమ్మ దర్శనానంతరం అక్కడి నుంచి మంత్రి ఇప్పుడు ఆ ప్లాన్ను పరిశీలించడానికి వెళుతున్నారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతరత్ర ముఖ్యులంతా ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్న సీఎం మొక్కు చెల్లించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించారు. గద్దెల ప్రాంగణాన్ని ఇప్పుడు ఆధునికీకరించబోతున్నారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారమే మాస్టర్ ప్లాన్ రూపొందించారని చెప్తున్నారు. 40 ఏళ్ల తర్వాత మేడారం జాతర ప్రాంగణం ఇప్పుడు తిరిగి ఆధునీకరణ జరగబోతోంది.